ఇక్కడ ఒక వార్త ముందు చదివి వినిపిస్తా. దారుణ దండనలకు చిరునామాగా నిలిచే ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తలు నిలిచారు. ఉత్తర కొరియాను ముంచెత్తిన వరద దాటికి ఓవైపు అక్కడ ముంపు ప్రాంతాల వాసులు బాధలు పడితే, మరోవైపు కిమ్ ఆగ్రహానికి ఆ ప్రాంత అధికారులు బలిపశులయ్యారు. చైనా సరిహద్దులోని చెగాంగ్ ప్రావిన్స్లో జూలైలో సంభవించిన భారీ వరదల్లో వేలాది మంది ప్రజలు మరణానికి కారకులు మీరేనంటూ అధికారులు కిమ్ మరణశిక్ష విధించారు. ప్రొవిన్షియల్ గవర్నర్లు సహా దాదాపు 30 మంది ఉన్నతాధికారులకు గత నెల చివరిలో మరణశిక్ష విధించారని దక్షిణ కొరియా చోసన్ టీవీ ఛానల్ పేర్కొంది. 2019 నుంచి చెగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ కార్యదర్శిగా ఉండి ఇటీవల పదవి కోల్పోయిన కాంగ్ బాంగ్ హున్కి సైతం శిక్ష వేసిందని చోసన్ టీవీ ఛానల్ వెల్లడించింది. మరణదండలు ఉత్తర కొరియాలో సర్వసాధారణం. కోవిడ్ ముందు వరకు ఏటా కనీసం 10 మందికి మరణశిక్షలు అమలయ్యేవి. 2023లో ఉత్తర కొరియాలో కనీసం 100 మందికి మరణశిక్ష అమలు చేశారని కొరియా టైమ్స్ వార్తా సంస్థ చెబుతోంది. టోటల్గా వరదల్ని గురించి సమాచారం సక్రమంగా అందించడందుకు గాను 30 మంది కూరేశారు. మన దగ్గర ఇక్కడ సన్మానిస్తాం, అభినందిస్తాం, అభిమానిస్తాం, ప్రేమిస్తాం, గౌరవిస్తాం. ఇక్కడ వరదల కారణంగా చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య 30-40 దాకా ఉన్నట్టుంది. అది తేడా.